డీటెయిల్స్ చూసుకుంటే కంచె గచ్చబౌలి భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మరోసారి సీరియస్ అయింది. ఈ భూములో పర్యావరణాన్ని ప్రభుత్వం నరికేసిన చెట్లను పునరుద్ధరించాలని ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడింది. సీజేఐగా జస్టిస్ గవాయ్ బాధ్యతలు చేపట్టగా తొలి విచారణ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై సీజేఐ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇష్టానుసారంగా డజన్ల కొద్దీ బుల్డోజర్లతో చెట్టు తొలగించేందుకు వినియోగించారని, ఇదంతా ముందస్తు పథకం ప్రకారమే చేసినట్టుగా ఉందని ఆయన అన్నారు. పర్యావరణ నష్టాన్ని పూడ్చకపోతే సీఎస్తో పాటు కార్యదర్శులు జైలుకు పోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. లాంగ్ వీకెండ్ చూసి ఎందుకు చర్యలు చేపట్టారని ప్రశ్నించింది. అనంతరం కంచె గచ్చిబౌలి భూములపై విచారణ జూలై 23కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. రైట్ విజయ్, ఏదైతే కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి సుప్రీంకోర్టు ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. అయితే నూతనంగా నియమితులైనటువంటి సీజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్, అలాగే జస్టిస్ అగస్టిన్ జార్జ్, వీరిద్దరి నేతృత్వంలో ఏదైతే కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి విచారణ చేపట్టడం జరిగింది. అయితే ఈ విచారణలో చాలా కీలక అంశాలని ప్రస్తావించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి పర్యావరణ నష్టాన్ని పూడ్చకపోతే కనుక తీవ్ర స్థాయిలో పెద్ద ఎత్తున పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సీఎస్తో పాటు కూడా కార్యదర్శులు అందరూ కూడా జైలు పాలవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పేసి చాలా గట్టిగా హెచ్చరించింది సుప్రీంకోర్టు. అలాగే లాంగ్ వీకెండ్ చూసుకొని ఎందుకు ఈ చర్యలు చేపట్టారని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు వారిని ప్రశ్నించడం జరిగింది. అయితే తెలంగాణ కంచె గచ్చిబౌలికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తరపున వాదిస్తున్నటువంటి సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి దీనికి స్పందిస్తూ అక్కడ ఎలాంటి పనులు జరగడం లేదు, పనులను నిలిపివేయమంటూ కూడా బదులు ఇవ్వడం జరిగింది. అయితే ఓవరాల్గా చూసుకుంటే కనుక ఏదైతే కంచె గచ్చిబౌలి భూముల్లో పర్యావరణ నష్టాన్ని అయితే పూడ్చకపోతే కనుక చర్యలు ఖచ్చితంగా తీవ్రంగా ఉంటాయి, ఖచ్చితంగా జైలు పాలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అయితే అనంతరం ఏదైతే ఈ కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించిన ఇష్యూ ఏదైతే దీనిపై కూడా జూలై 23కు విచారణ అనేది వాయిదా వేయడం జరిగింది. అంటే ఓవరాల్గా చూసుకుంటే కనుక కంచె గచ్చిబౌలి భూముల్లో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నది పర్యావరణాన్ని నాశనం చేయకుండా, అంటే పర్యావరణ హితాన్ని కోరుతూ అభివృద్ధి చేసుకోవాలంటూ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం చురుకలంటించినట్టు చెప్పుకోవచ్చు. విజయ. థ్యాంక్ యూ శ్రీకాంత్.